బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా మోత్కూరురావుపేటలో పెద్ద పులి కలకలం రేపుంది. గత 2 రోజులుగా గ్రామ శివార్లలో పెద్ద పులి కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఈ వాట్సాప్లో ఈ న్యూస్లలో చెప్తారు. అయితే ఈ అధికారులు కూడా అక్కడక్కడ కనిపించిందని చెప్పేసి న్యూస్ మేము వింటున్నాం. అయితే ఇక మా గ్రామంలో ఏంటంటే రైతులు కానీ పొలాలు ఎక్కడికి పోవాలన్నా, ఈ గొర్రెలు బర్రెలు కాసి వాళ్ళు కానీ జంగలికి పోవాలన్నా మేపుకొచ్చేందుకు వాళ్ళు ఏం చెప్తారు అంటే భయాందోళనకు గురవుతారు. అట్నే అధికారులు కూడా తొందరగా చొరవ తీసుకొని ఈ పులి ఎక్కడున్నా కానీ దొరకబెట్టుకొని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టి మా ఊరిని కొంచెం రక్షించాలని కోరుకుంటున్నాం. మా ఊర్లో పులి సంచరిస్తున్న సమాచారంతో కొడిమేల రేంజ్ ఫారెస్ట్ అధికారులు అలాగే సిరిసిల్ల రేంజ్ ఫారెస్ట్ అధికారులు నుంచి కొన్ని బృందాలుగా ఏర్పడి పులి పాదముద్రల స్వీకారంలో నిమగ్నమై ఉన్నారు. దానిలో భాగంగా మా ఊర్లో ఒక ప్రాంతంలో పులి పాదముద్రలు స్వీకరించినట్టు ఫారెస్ట్ అధికారులు చెప్పారు. దీంతో గ్రామంలోని ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ పులి సంచరించిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు పులి ఉండడం వల్ల చాలా గ్రామ ప్రజల్లో చాలా భయాందోళనలు నెలకొన్నాయి. దయచేసి ఫారెస్ట్ అధికారులు వీలంత తొందరగా పులిని గుర్తించి దాన్ని బంధించి సురక్షిత ప్రాంతాలలో వదిలేయాలని మా గ్రామం తరపున కోరుకుంటున్నాము. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి భయాందోళన మేము గురైంది లేదు. ఎందుకంటే మా భూములు కూడా వ్యవసాయ భూములు కూడా ఫారెస్ట్ చాలా దగ్గరలో ఉంటాయి. గతంలో ఇలాంటి భయం లేకుండా రాత్రనక పగలనక చాలామంది రైతులు పొలాల దగ్గర కరెంట్లు పెట్టడానికి కానీ ఇంకా ఇతర పనుల మీద ఏ రాత్రైనా వెళ్తుండే. సో ఇప్పుడు ఈ పులి తిరుగుతుందని చెప్పడం వల్ల చాలా వరకు గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చారు. గ్రామ శివార్లలోని మైసమ్మ గుడి దగ్గర పులి పాదముద్రల సేకరణ చేశారు. ఈ కొలతలు పులి పాదముద్రలేనని గుర్తించి గ్రామస్తులను అలర్ట్ చేశారు. మన అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది కావున మన ప్రజలందరూ నైట్ పూట ఎవరు వెళ్ళకూడదు. అలాగే ఏమైనా పనున్నా కానీ పొద్దున చేసుకోగలరు. గ్రామం చుట్టుపక్కల అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. కాబట్టి ప్రజలంతా అలర్ట్గా ఉండాలని కోరుతున్నారు అటవీ శాఖ అధికారులు. జగిత్యాల జిల్లా మోత్కూరులో కూడా అటు పెద్ద పులి సంచారం అయితే గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. సో ఇప్పటికే అటు గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. పులి పాదముద్రలను అయితే గుర్తించారు. సో అక్కడక్కడ కూడా స్థానికులకు పులి సంచరిస్తూ కనిపించడంతో కూడా ప్రజలంతా కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని చెప్పాలి. దీంతో ఇప్పటికే గ్రామస్తులంతా కూడా అలర్ట్ చేశారు. సో ఎవరు ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు, అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. మన టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. పులికి ఆ పాదముద్రలకు సంబంధించిన విజువల్స్ కూడా క్లియర్ కట్ గా అటవీ శాఖ అధికారులు అయితే వాటిని వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అవి పులి పాదముద్రలని గుర్తించిన తర్వాత కూడా ప్రజలనైతే అలర్ట్ చేయడం జరిగింది. సో ఇదే మరి కూడా మోత్కూరురావుపేట మొత్తం కూడా ప్రస్తుతం అయితే పులి సంచారంతో కూడా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సో ఆ పులినైతే పట్టుకునేందుకు ఫారెస్ట్ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. అలాగే డ్రోన్ కెమెరాస్, సీసీ కెమెరాస్, డ్రోన్లు కూడా ఏర్పాటు చేసి పులిను బంధించేందుకు కూడా అటు ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. దీంతో ప్రజలు కూడా ఒంటరిగా ఎవరు బయట తిరగొద్దు, అటు అటవీ ప్రాంతానికి వెళ్ళినా పొలాల్లోకి వెళ్ళినా కూడా ఎవరు ఒంటరిగా వెళ్ళొద్దు, అలాగే రాత్రి సమయాల్లో కూడా ఎవరు బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుంది అనేది కూడా క్లియర్ కట్గా తెలిసింది. అక్కడ ఉన్న పాదముద్రలు కూడా పులివేనంటూ ఆ కొలతల ఆధారంగా కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో దీంతో ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు కూడా ఒంటరిగా బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గత 2 రోజులుగా కూడా పులి సంచారంతో కూడా అక్కడ ప్రజలైతే భయాందోళన చెందినట్టు తెలుస్తుంది. సో అసలు పులి ఎటువైపు నుంచి వచ్చి ఎటువైపుకి వెళ్ళింది, అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? అఖిల, వారం రోజుల క్రితం నుంచి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటుగా జగిత్యాల జిల్లా లోపల పులి సంచారం కలకల రేపుతుందని చెప్పుకోవచ్చు. 4 రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల సంచరించిన పులి నిన్న
రాత్రి సమయం లోపల ఇటు జగిత్యాల జిల్లా భీమారం మండలము మోత్కూరు రావుపేట గ్రామం లోపల పెద్దపల్లి సంచారించడం అయితే ఇప్పుడు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడ ఈరోజు పశువులను వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్ళినటువంటి కొంతమంది రైతులకు అక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటు పాదయాత్రలు పాదముద్రికలు కనబడడంతో వాళ్ళు వెంటనే అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ పాదముద్రికల కొలతల ప్రకారం ఆ అడుగులు పెద్ద పులివే అని చెప్పి అటవీ శాఖ అధికారులు తేల్చడంతో ఇప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే అటవీ శాఖ వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ మొత్తం భీమారం మండలం మొత్తం కూడా అటవీ ప్రాంతం కావడంతో అక్కడ రాజన్న సిరిసిల్ల నుంచి ఆ ప్రాంతంకు పులి వచ్చినట్టుగా అయితే అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, బయటకు వెళ్ళినట్లయితే గుంపులుగా వెళ్ళాలని చెప్పి అయితే అటవీ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ శ్రీనివాస్, ఏదైతే అటు గ్రామస్తులు కూడా భయాందోళన చెందుతున్నారు, సో ఎవరైనా గ్రామస్తులకి ఆ పులి కంటపడిందా? సో ఇప్పటి వరకు అక్కడ ఏమన్నా సీసీ కెమెరాలు కావాలని డ్రోన్స్ కానివ్వండి, లేదా ఆ పులిని బంధించేందుకు ఏమన్నా కూడా అటు గుహలు ఏమైనా ఏర్పాటు చేశారా? ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 రోజుల క్రితము పులి సంచారం నేపథ్యం లోపల అక్కడ అటవీ శాఖ అధికారులు మొత్తం అటవీని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ అడుగుల జాడ ప్రకారము ఆ పెద్ద పులి ఎటు వెళ్ళింది అనేటువంటి కోణం లోపల వాళ్ళు విచారణ కూడా చేసినటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం లోపల ఇక్కడ భీమారం మండలం లోపల పులి సంచరించడం అయితే అంటే పులి దాదాపుగా అక్కడ అటవీ ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యం లోపల వన్యప్రాణుల కోసము అటవీ ప్రాంతం మొత్తం కూడా తిరుగుతున్నటువంటి అయితే అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అదేవిధంగా జగిత్యాల జిల్లా లోపల అటవీ ప్రాంతం లోపల ఉన్నటువంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, గుంపులుగా వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ పులి అడుగుల దాని ప్రకారము ఆ పులి ఎటు సంచరించింది, ఎటు వెళ్ళింది అనేటువంటి కోణం లోపల పోలీస్ అధికారులు అయితే మొత్తం ఆ అడవి ప్రాంతం లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని సంచారాన్ని గ్రహించేటువంటి పని లోపల ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.